హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక కప్పు అటుకులతోనే చాలా టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. పిల్లలైతే చాలా ఇష్టపడి అయితే తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక కప్పు అటుకులు అయితే వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగాక చూస్తే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ వేసుకున్న బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లోకి ఒక కప్పు వేరుశనగగుళ్ళు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని వాటిని కూడా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ టిష్యూ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటోస్ అలాగే ఆనియన్ కూడా అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక స్పూన్ కారం అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీటినన్నిటినీ కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలి. మీ పులుపుకి తగ్గట్టు నిమ్మకాయని అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని వీటినన్నిటినీ కూడా ఇంకొకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మనకి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చక్కగా బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్లయితే ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.